సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుంచి దాడి జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాస్తో స్కూల్ పరిసరాలని అంతా వీడియో చిత్రీకరించారు. అనువనువు తనిఖీ చేస్తున్నారు. సీఎం జగన్కు 20 అడుగుల దూరం నుంచి అగంతకుడు దాడి చేసినట్టు తెలుస్తోంది. పలువురు అనుమానితులను విచారిస్తూ ఉన్నారు పోలీసులు. సీఎం జగన్ పై హత్యాయత్నం ఘటనపై సింగ్ నగర్ పోలీసులకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఘటనపై ప్రత్యేక బృందాలతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. క్లూస్ టీం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏసీపీ స్థాయి అధికారులతో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. విజయవాడ సిపి రాణా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. భిన్న కోణాల్లో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకానంద స్కూల్ నుంచి ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి నిందితుడు తప్పించుకుని వెళ్లిపోయాడని భావిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నం మీద పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఈ గంగానమ్మ గుడి ప్రాంతంలో ఎక్కడైతే ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం జరిగిందో అదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వివేకానంద సెంటనరీ హై స్కూల్ నుంచి లోపల నుంచి ఇక్కడ ఆ దాడికి ప్రయత్నం జరిగింది అనేది ఇక్కడ దీన్ని అనువైన స్థలంగా ఎంపిక చేసుకుని ఆ అగంతకుడు ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఒక విశ్లేషణ, అదేవిధంగా పోలీసుల ప్రాథమిక నిర్ధారణ తర్వాత వారి యొక్క అంచనాల మేరకు ఏ విధంగా దాడి జరిగి ఉంటుందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇదంతా ఒక కారిడార్. ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఈ నేపథ్యంలో క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తెరిచే ఉన్నాయి. ఎక్కడా కూడా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో తలుపులు వేసి ఎక్కడా లేవు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం చూస్తే కనుక సెకండ్ క్లాస్కి సంబంధించి ఏ సెక్షన్ కానీ, సెకండ్ క్లాస్ సంబంధించిన బి సెక్షన్ కానీ ఇక్కడ తీసి ఉన్నాయి. ఇక్కడ ఈ తలుపులు తీసి ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి ఆ ఆగంతకుడు ఈ తలుపులు గుండా లోపలికి వచ్చి ఇక్కడి నుంచి అటాక్ చేయడానికి ప్రయత్నం చేసి ఉంటారని ఒక అనుమానాలు అయితే పోలీసులు ఒక ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ 2-3 అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ప్రాంతం ఏదైతే ఈ కిటికీ ఉందో ఈ కిటికీ నుంచి నేరుగా మనం చూస్తే కేవలం 45 డిగ్రీల కోణంలో మనం చూడొచ్చు. ఈ కెమెరా ద్వారా లోపల చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ఈ కిటికీ ఈజీగా తెరుచుకునే ప్రయత్నం అయితే ఉంది. అయితే ఇక్కడి నుంచి రాళ్ళు విసిరే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మధ్యలో ఈ ఊసలన్నీ ఉన్నాయి కాబట్టి క్యాటర్ పిల్లర్ ద్వారా కానీ ఎయిర్ గన్ కానీ ఉపయోగించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కేవలం 10 అడుగుల దూరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం నిన్న రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇక్కడికి కేవలం 10 అడుగుల దూరం మాత్రమే ఉంది. అంటే ఇక్కడి నుంచి చాలా దగ్గరగా ముఖ్యమంత్రి కనిపించే ప్రయత్నం అయితే వాళ్ళు ఉండడంతో ఈ ప్రయత్నానికి పాల్పడినట్లుగా, ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా ఇక్కడ ఒక ప్రాథమిక అంచనాగా పోలీసులు భావిస్తారు. అంటే ఈ ప్రాంతంలోకి రాగానే ముఖ్యమంత్రి మీద అటాక్ చేయడానికి ఇది అనువైన ప్లేస్గా భావించి ఉంటారనేది అయితే ఒక అంచనా వస్తారు. కిందన ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కిటికీల కిందన మనం చూస్తే కనుక తక్కువ ఎత్తులో కేవలం 2-3 అడుగుల ఎత్తులో గోడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ గోడని ముందు నించుని ఆ గోడ దగ్గర నుంచి ఆయన మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారా అనే ఒక అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి కింద నుంచి వెనక భాగంలోకి రావడానికి, పారిపోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా చీకటిగా ఉండడంతో ఆ సందర్భంలో ఆ గోడ దగ్గర నుంచి కానీ లేదంటే కనుక ఈ గది నుంచి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆగంతకుడు హత్యా ప్రయత్నానికి పాల్పడి ఉంటాడనేది ఒక అనుమానం కలుగుతుంది. మరోవైపు మనం చూస్తే 45 డిగ్రీలు అంటే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి రాగానే ఇక్కడి నుంచి ఇదే ప్లేస్లో నించుని ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి హైట్ కూడా సరిపోతుంది. దాదాపుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు మీద నించుంటే అదే ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తే కనుక ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది.
ఫస్ట్ ఫ్లోర్కి అదేవిధంగా బయట ముఖ్యమంత్రి బస్సు మీద నించుని అభివాదం చేసేదానికి కూడా సమాంతరంగా ప్యారలల్గా ఉన్న నేపథ్యంలో ఇదే ప్రాంతాన్ని అనువుగా ఆ ఆగంతకుడు ఎంచుకున్నారనే ఒక అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపున ఎయిర్ గన్ కావచ్చు, లేదంటే క్యాటర్ పిల్లర్ కానీ ఉపయోగించి ఎవరినైనా అనుభవజ్ఞుడు క్యాటర్ పిల్లర్ ద్వారా ఉంటే కనుక అతన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారా అనే కోణాలు అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరొక క్లాస్ రూమ్ చూద్దాం. ఆ క్లాస్ రూమ్లో కూడా ఏ విధంగా ఉంది, అక్కడి నుంచి ఏ విధంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేది ఒక పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది సెకండ్ క్లాస్ బి సెక్షన్. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా తలుపులు తెరిచే ఉన్నాయి. నిన్న కూడా అంటే నిన్న ఏదైతే సాయంత్రం ఉందో ఆ సాయంత్రం కూడా తలుపులు వేసి లేవు. ప్రస్తుతం ఇది ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద సెంటనరీ స్కూల్లో తలుపులు గది వేసి ఉండకపోవడాన్ని అగంతకుడు ముందస్తుగానే రెక్కి చేసిన తర్వాత దాడికి పాల్పడ్డాడా అనే కోణం కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడి నుంచి మనం చూస్తే కనుక చెట్టు అడ్డు రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అవకాశాలు తక్కువగా ఉన్నాయనేది చెప్తున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి రావడం ద్వారా అంటే చెట్టుకి ముందు ప్రాంతానికి ఆయన చేరుకున్న వెంటనే దాడి చేసి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ చెట్టు కింద ప్రాంతం నుంచి లేదంటే కనుక ఈ చెట్టు పక్క ప్రాంతం నుంచి ఆగంతకుడు గోడ దగ్గర నుంచి దాడికి పాల్పడి ఉంటాడా అనే అనుమానాలు అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నాయి. లేకపోతే 2-3 కోణాలన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉన్న నేపథ్యంలో రాత్రి 8 తర్వాత ఆ ఆగంతకుడు దీన్ని ఉపయోగించుకుని ఉంటాడా అనే ఒక అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి చాలా సులువుగా బయటికి వెళ్ళిపోవడానికి కూడా మార్గం ఉంది. మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మరొక గది కూడా ఉంది. అంటే ఈ 3 గదులు ఏదైనా ఒక గదిని ఫస్ట్ ఫ్లోర్లో ఉపయోగించుకుని ఉండడం కానీ లేదంటే కనుక కిందన గోడ దగ్గర 2-3 అడుగుల ఎత్తులో ఉన్న గోడకి వెనక వైపు నుంచి అతను దాడికి పాల్పడి ఉంటాడనేది ఒక అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇక మనం చూసుకుంటే కనుక అటువైపు గోడ కావచ్చు, ఇటువైపు ఈ క్లాస్ రూమ్ను ఉపయోగించుకున్న తర్వాత అతను ఇదే విధంగా మార్గాలను ఈజీగా ఎంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మెట్లు కిందకు కనిపిస్తున్నాయి. మెట్ల నుంచి అతను చాలా సులువుగా బయటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా అంటే ఇక్కడ మనం చూస్తే మెట్ల ద్వారా కిందకి దర్జాగా బయటికి వెళ్ళి ఎవరికి కూడా అనుమానం రాకుండా వెళ్ళిపోయడానికి చాలా సులువైన మార్గంగా మనం భావించవచ్చు. అందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద చాలా పకడ్బందీ ప్లాన్ తోటి ఆయన మీద హత్యా యత్నం జరిగిందనేది చాలా నిర్ధారించి పోలీసులు నిర్ధారణ రావడం జరిగింది. చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపున పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపున స్కూల్ ప్రాంగణం చూసుకుంటే ఇక్కడి నుంచి కూడా ఈజీగా వెళ్ళిపోయే మార్గం అటువైపు నుంచి కింద గోడ దూకిన తర్వాత ఈ ప్రాంతం నుంచి బయటికి పక్కనే ఉన్న గ్రౌండ్ ద్వారా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. డీసీపీ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. విజయవాడ సిటీకి సంబంధించిన పోలీస్ అధికారులు ఈ దర్యాప్తు కొనసాగిస్తారు. ఇక్కడికి వచ్చే సమయానికి చీకటిగా ఉండడం, ఈ సమయంలో ఇక్కడ ఎక్కువ రద్దీ, చిన్న వీధులు ఉండడం, రద్దీ కూడా ఎక్కువగా ఉండడం, పెద్ద ఎత్తున అందరూ రావడంతో చాలా సులువుగా ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి అవకాశంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఉంటారనేది కూడా పోలీసులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి డీజీపీ రాజేంద్ర రెడ్డి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. పోలీస్ కమిషనర్ కాంతినారాయణ కూడా కింది స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరొకసారి రివ్యూ కూడా చేయబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.